ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? ఈ పూలమాల మీకు వేయాలని తీసుకొచ్చానమ్మా. నా చేనుకు, నా కుటుంబానికి చాలా నీళ్లు నా చేలోని బావిలో పడినాయి అని సంతోషంగా ఉంది తల్లి అన్నాడు సుందరయ్య. రే, నాకు కాదు వేయవలసినది పూలమాల అని ఆ పూలమాలను తీసుకుని ఆ గంగా భవానికి వేయాలి కానీ నాకెందుకురా వెధవ అన్నారు కాంతమ్మ తల్లివారు. కాంతమ్మ తల్లి ఆ పూలమాలను నీళ్లలో ముంచి గంగాదేవికి తర్పణము ఇచ్చారు. నేను ఒకరోజు నేదురుమల్లి నుండి నెల్లూరు పోయినాను. నెల్లూరులో నాకు కొద్ది పనితో రాలేక చాలా పొద్దుపోయినది. నెల్లూరులో రాత్రి ఎందుకు నిద్ర చేయడము, ఇనుకుర్తికి అమ్మ దగ్గరకు పోదామని ఆ రాత్రి 9:30 గంటలకు అమ్మ దగ్గరకు డేగపొడికి వచ్చేసినాను. అమ్మ నన్ను చూసి అన్నము తిన్నావా నాయనా అని అడిగారు. తిన్నానని చెప్పాను. కానీ నిజముగా నేను అన్నము తినలేదు. సర్వాంతర్యామికే అన్నీ తెలుస్తాయి కదా, మన నాటకాలు అమ్మ దగ్గర సాగవు. అప్పుడు అమ్మ నన్ను అబద్ధాలు కోర్రా నీవు అని మందలించి వేరుశనగ పచ్చడి వేసుకొని గిన్నె నిండా అన్నము కలుపుకొని వచ్చి ఒక ముద్ద కొద్దిగా అమ్మ తిని మిగతా అన్నము నాకు ఇచ్చి తినమని చెప్పారు. గిన్నెడు అన్నము తినేశాను. అలా మన ఆకలిని గమనించి ఆ తల్లి తన బిడ్డల వలె మమకారాన్ని పంచే అన్నపూర్ణేశ్వరి అమ్మ కాంతమ్మ తల్లి. అమ్మ మనసు వెన్న ముద్ద లాంటిది. మన భక్తితో ఆ వెన్న కరిగి తనలోని సువాసనలను నెయ్యి వలె మనకు కమ్మగా అందించెదరు అమ్మ కాంతమ్మ తల్లి ప్రేమ. అమ్మ కాంతమ్మ తల్లి ప్రేమ అపారము. ఒకరోజు నేను ఈ ఇల్లు కట్టక మునుపు పూరింటిలో ఉండేవారము. సాయంత్రము సందదీపారాధన చేస్తాము కదా, అలా సందదీపారాధన చేసి భోంచేసి పడుకున్నాను. ఒక ఎలుక ఆ సందదీపారాధనలోని మండుతున్న ఒత్తులు తీసుకొని పోయి మా పూరిపాకలోని చూరులో పెట్టింది. ఆ ఒత్తులు నూనెలో నాని ఉంటాయి కదా, ఆ ఒత్తులు మండుతూ మా పూరి ఇంటిలోని చూరు అంటుకుని మంట మండుతున్నది. నేను అప్పుడే కదా పడుకున్నాను. చిట్టపటమని శబ్దం వస్తున్నది. నా ముఖముపై కాంతమ్మ తల్లి తల వెంట్రుకలు వాలి నన్ను కదిలించుతున్నవి. ఏదో పెద్ద వెంట్రుకల కోనలో నుంచి బయటకు వచ్చినట్లు విదిలించుకొని పైకి లేచి కళ్ళు తెరిచి చూచాను. నేను పడుకున్న పక్కకు ఎదురుగా మా ఇల్లు అంటుకొని మంట ప్రారంభించినది. లేచి ఆర్పివేసినాము. నీళ్లు పోసి అలా పూరింటిలో మమ్ము కాపాడి తన హక్కున చేర్చుకున్నది కాంతమ్మ తల్లి. నా మూడో కూతురు భాగ్యమ్మ 12 సంవత్సరముల వయసులో ఉంది. నా భార్య స్కూలుకు పోలేదని అరచినదని తోటకు అనగా మిరప చెట్లకు రోగారు అనే మందును పిచికారీ చేశాము. మిగిలిన మందును ఇంటి దగ్గరనున్న పూల మొక్కలకు కొడదామని తెచ్చి ఒక చూరులో దోపి ఉన్నాను. మా భాగ్యమ్మ వాళ్ళ అమ్మను బెదిరించేందుకు ఈ రోగారు బుడ్డిలో నీళ్లు పోసుకొని తాగేసినది. అది గమనించి కాంతమ్మ తల్లిని తలుచుకుంటూ హాస్పిటల్కు తీసుకుని పోయాము. నయము అయినది. కానీ మందు తాగినప్పుడు ఈ అమ్మాయిని ట్రక్కులో తీసుకుని పోయాము. ట్రక్కులో పోయేటప్పుడు గతుకులలో ఎగిరి ఎగిరి పడతారు కదా, అలా
ఈ అమ్మాయి ఎగిరి పడుతుంటే కాళ్ళు చేతులు గట్టిగా పట్టినారు మనవారు. ఇలా గట్టిగా ఒత్తి పట్టుకున్నందుకు ఆమె కాలు ఒకటి అవుటుగా నడవసాగినది. ఈ అమ్మాయిని అమ్మ దగ్గరకు తీసుకుని పోయి జరిగిన సంగతి అమ్మకు వివరించాను. అమ్మ కాంతమ్మ తల్లి, అదేం చేదురా, టెంకాయ తాడు ఊయలు కట్టి ఊగించు తగ్గిపోతుంది అని కాంతమ్మ తల్లి నాకు చెప్పింది. నేను నేదురు మల్లికి వచ్చి టెంకాయ మోకు వేసి ఉయ్యాల ఊగమంటే నా మిగతా పిల్లలు అందరూ ఊగినారు. కానీ ఈ అమ్మాయి భాగ్యమ్మ నాకు భయమని ఊయలు ఊగలేదు. ఆ కాలు అలానే అవిటిగా నడుస్తుంది. భాగ్యమ్మకు మొదటి కాన్పులో పాప పుట్టినది. భాగ్యమ్మ తన రెండవ కాన్పులో నెలలు నిండిన తరుణంలో, అనగా 8-9 నెలల మధ్యన తన భర్త ప్రభాకర్ నాయుడుకు గుండెలలో నొప్పి, హార్ట్ స్ట్రోక్ వచ్చినది. నెల్లూరు బొల్లినేని హాస్పిటల్లో చేర్చినాము. బొల్లినేని హాస్పిటల్ వారు ప్రభాకర్ నాయుడును పరీక్షలు చేసిన సమయమున భాగ్యమ్మ కాంతమ్మ తల్లికి హాస్పిటల్ నందు తన హృదయాంతరాళములో, తల్లి, నా భర్తను ఏ ఆపరేషన్ లేకుండా ఈ గండం నుండి గట్టు ఎక్కించినారంటే నాకు మా అమ్మగారు పెట్టిన బంగారు అడ్డిగను మీ మెడలో వేస్తానని మొక్కుకున్నారు. కాంతమ్మ తల్లి ఆ రాత్రి భాగ్యమ్మకు కలలో కనిపించి, బొట్టోడికి ఆరోగ్యము బాగుంటుంది, నీవు భయపడవద్దు అని భరోసా ఇచ్చినారు. ప్రభాకర్ నాయుడు ఎలాంటి ఆపరేషన్ లేకుండా ఇంటికి చేరిపోయారు. భాగ్యమ్మకు పెండ్లి అయినది. మొదటి కాన్పులో కూతురు పుట్టినది. కూతురు పుట్టిన తర్వాత భాగ్యమ్మ కొడుకు కావాలని సుబ్బారెడ్డి స్వామి వారిని అడిగినారు. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, జై జై కాంతమ్మ, జైకారి కాంతమ్మ, జైకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. మరికొన్ని ముఖ్యమైన విశేషాలతో మరుసటి ఎపిసోడ్లో మీ ముందుకు వస్తాను. మరువరకదు మీ విజయభాస్కరుడను.